ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం హౌ టు చేంజ్ స్టూడెంట్ క్లాస్ ఆర్ సెక్షన్ ఇన్ UDays Plus 2025-26 అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. స్టూడెంట్ ని ఒక క్లాస్ నుంచి మరో క్లాస్ కి చేంజ్ చేయాలన్నా, లేదా ఒకే క్లాస్ లో ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్ కి మార్చాలన్నా ఏ విధంగా దాని ప్రాసెస్ ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ముందుగా మనం UDays Plus లింక్ లోకి వెళ్ళాలి. ఆ లింక్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అని వస్తుంది. ఈ ప్రాసెస్ చేయాలంటే మరి ఎవరు చేస్తారంటే మండలంలో ఉన్నటువంటి ఎంఐఎస్ వాళ్ళు మాత్రమే చేయగలుగుతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర మాత్రమే ఇటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. ఇంకా ఎవరికి కూడా వీలు కాదు. కాబట్టి ఏ స్కూల్ సంబంధించినటువంటి అయినా ఆ క్లాసులు మార్చాలన్నా, సెక్షన్ మార్చాలన్నా స్టూడెంట్ ని ఎంఐఎస్ వారిని సంప్రదించాలి. వారి యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ దిగువ ఉన్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మాడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్ అనేటువంటిది ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం స్టూడెంట్ యొక్క క్లాస్ మార్చాలి లేదా సెక్షన్ మార్చాలంటే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. మాడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్. సో దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, స్కూల్ నేమ్, ఏ స్కూల్లో స్టూడెంట్ యొక్క క్లాసు లేదా సెక్షన్ మార్చాలో ఆ స్కూల్ యొక్క UDays కోడ్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్లాస్ స్టూడెంట్ ని మనం చేంజ్ చేయాలనేటువంటిది. తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ స్టూడెంట్ కి అయితే మనము మార్చాలనుకుంటున్నాం, మాడిఫై చేయాలనుకుంటున్నాం, ఆ స్టూడెంట్ పేరుకి ఎదురుగా మాడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. లేదు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెర్చ్ దాంట్లో మనం స్టూడెంట్ యొక్క నేమ్ ఇచ్చేసినట్లయితే సో ఆ నేమ్ ఉన్నటువంటి ఎదురుగా మాడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఈ క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మన స్కూల్లో ఏ వ్యక్తిని అయితే, ఏ స్టూడెంట్ అయితే మార్చాలనుకుంటున్నామో క్లాసు మరియు సెక్షన్ అంతటితో అవి అప్డేట్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క క్లాస్ కానీ సెక్షన్ కానీ అప్డేట్ చేయాలనుకుంటే మండలంలో ఉన్నటువంటి MAO ఆఫీస్ లో ఉన్నటువంటి MIS వారి యొక్క లాగిన్ లో మాత్రమే ఇది వీలవుతుంది. కనుక మీరందరూ కూడా ఏదైనా ఇటువంటి చేయాలన్నప్పుడు ఆ MIS కోఆర్డినేటర్ ని కలిసి వారి సమక్షంలో ఈ పని చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.